మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో భాగంగా నాడు మీట్ ద ప్రెస్ లో స్పీకర్ ప్రసంగంపై ప్రస్తుతం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. మన సభ్యులందరికీ వస్తుంది అధ్యక్ష, విపరీతమైన ఆవేశం. మీరు కూడా ఏదో సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చి మీకు వినబడేటట్టుగా దుర్భాషలాడుతున్నా మీరెంతో సహనంతో ఉన్నారు. అయితే ఇది కలికాలం. అప్పుడు ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉన్నది, ఇప్పుడు మీ దగ్గర కూడా వజ్రాయుధం లాంటి నిబంధనలు ఉన్నాయి. దాని గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. అవన్నీ ఉపయోగించుకొని మట్టుగా సభని ఈ అమరావతిలోని ఒక చక్కగా నడిచే పరిస్థితిని మట్టుగా కల్పించాలంటే మీరే కల్పించగలరు. దానికి వజ్రాయుధాన్ని ఉపయోగించవలసిన సమయం వచ్చింది. అది ఉపయోగిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఏమైనా ఈ పరిస్థితుల్లోని మీరు ఒకసారి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మాత్రమేనా మేము ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నామంటే రెండు మాటలు వారు లేరు కాబట్టే మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ఈ విషయంలోనే మీరు చాలా కఠినంగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. సభ్య సమాజానికి వాస్తవాలు తెలిసిన తర్వాత నిందితుల పట్ల ఏ చర్య తీసుకోవాలనేది సభకే నేను మొదలుపెడుతున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ ది లీడర్ ఆఫ్ యూఎస్. అధ్యక్ష, సీఎం గారు రిప్లై చెప్తారు. ఇది అగ్రిగోల్డ్ మీద వేడ కంప్లీట్ అవ్వచ్చు అధ్యక్ష. ఎంచేతంటే ప్రతిపక్షం ఉండాలి. ఈ ఏదైతే మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో చెప్పిందో చూడాలి. అదేవిధంగా రెండోది, పుల్లారావు గారికి ప్రతిపక్ష నాయకుడికి టచ్ ఏది జరిగిందో అది కూడా ఇన్కంప్లీట్ అధ్యక్ష. ఈ రెండు ఇన్కంప్లీట్ కాబట్టి అంచేత గమ్మున ఇవన్నీ కంప్లీట్ అయ్యేవి కాబట్టి ఎట్లా ఓపెన్ చేస్తారు రేపు అనకుండా నేను ముందే మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. రేపు ఈ రెండు ఓపెన్ చేయాలి, ఈ రెండింటి మీద మాట్లాడాలి. ఆయన ఏ సమాధానం చెప్తారో వినాలి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అధ్యక్ష. ఈ లోపల అగ్రిగోల్డ్ ఇష్యూ దాంట్లో మూడో ఇష్యూ కాబట్టి అది కంప్లీట్. అధ్యక్ష, అగ్రిగోల్డ్ పైన కన్క్లూడ్ చేసే మునుపు అధ్యక్ష, ఈరోజు అతి ముఖ్యమైన విషయం, గడచిన ప్రభుత్వంలో జరిగిన అగ్రిగోల్డ్ యొక్క కుంభకోణం గురించి, ఆ రోజు జరిగిన అవకతవకల గురించి దగ్గర 32,02,607 మంది బాధితులు డిపాజిట్స్ కట్టారు. మన రాష్ట్రానికి వస్తే 19 లక్షల మంది మన రాష్ట్రంలో ఈ బాధితులున్నారు. అదే సమయంలో దేశం మొత్తం 6,380 కోట్లు డిపాజిట్స్ కడితే దగ్గర మన దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ పే చేశారు. ఈ విషయంలో నిన్న 4,000 కోట్లు డిపాజిట్ చేశారు. అదే సమయంలో దిశ ఇది కోర్టులో కూడా ఉంది. జరిగింది 2014 మునుపు. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఇవి కాకుండా ఒక 204 ఆర్గనైజేషన్లు 2,900 కోట్ల రూపాయలు డిఫాల్ట్ అయ్యారు. అవి కూడా ఉన్నాయి. వీటన్నింటిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఏ విధంగా ఈ బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు కోర్టు కూడా ఉంది. ఆ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు యొక్క పర్యవేక్షణలో సిబిసిఐడి ఎంక్వైరీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఒక పక్క బాధితుల యొక్క సమస్యల్ని ఎంక్వైరీ చేస్తూ కోర్టుకు రిపోర్ట్ చేసి వారి యొక్క డైరెక్షన్ తీసుకొని పరిష్కారం చేసే సమయంలో ఇది చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు దిశ రెండు విషయాలకు ప్రధానంగా, ఒకటి పుల్లారావు గారిపైన ఆరోపణలు చేశారు. ఇంత మునుపు కూడా పుల్లారావు గారు దీన్ని కౌంటర్ చేశారు. ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా ఒక సవాల్ విసిరారు. విసిరిన తర్వాత బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు, ఈ హౌస్ అంటే ఏంటి దిశ, మామూలుగా బయట మాట్లాడితే ఎవరి పాటు కూడా మాట్లాడతాం, కానీ హౌస్లో మాట్లాడినప్పుడు నేరుగా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతూ మీరేదని అడిగితే మేము సమాధానం చెప్పడం, మేమేదని అడిగితే మీరు కూడా దానికి బాధ్యత తీసుకునే పరిస్థితి ఉంది దశ. వాస్తవాలను రాబట్టే పవిత్రమైన వేదిక, ప్రజా వేదిక
అత్యున్నతమైన వేదిక ఈ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ అధ్యక్ష. అలాంటి అసెంబ్లీలో మేమేదో చెప్పాం కాబట్టి మీ ఇష్టం అనే పరిస్థితి ఉంటే ఏదైతే అది కూడా చూడండి అధ్యక్ష. అగ్రిగోల్డ్ విషయంలో నేను సమాధానం ఎప్పుడు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు పోడియంలో ఉంటే నేను సమాధానం మొత్తం పోడియంలో ఉన్నప్పుడే చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు పోయారు? మళ్ళీ ఆరోపణలు చేయడానికి వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళ డెస్కుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ హౌస్లో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. వారు మాట్లాడిందే వేదం, వారు చెప్పిందే చేసిందే చట్టం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో మనం వినాలనే పరిస్థితిలో వాళ్ళు ఉండే పరిస్థితి వచ్చారు దేశ. నేను అందుకనే ఒక మాట అడిగాను, ఇక్కడ అందరూ అరుస్తా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. నేను అదే అడిగాను, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాను, మీరు వెళ్ళి కూర్చోమంటే కూర్చోలేదు కదా అని నేను చెప్పింది. 2 ఆరోపణలు వచ్చాయి. మీరు పుల్లారావు గారి పైన ఆరోపణ చేశారు. పుల్లారావు గారు తిరిగి మేమే చెప్పారు, నా ఆరోపణలు కానీ మీరు నిజమని నిరూపిస్తే నేను రాజకీయాలు ఎదురుతాను, కాదంటే మీరు ఆ బాధ్యత తీసుకుంటారా అని అడిగినప్పుడు నేనేం చెప్పాను అధ్యక్ష? ఫస్ట్ పుల్లారావు గారి పేరే చెప్పాను. పుల్లారావు గారి పేరు చెప్పి పుల్లారావు గారు చెప్పింది అవాస్తవైతే పుల్లారావు గారిని ఈ హౌస్కు రాకుండా బహిష్కరిస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పి అధ్యక్ష ఒక ఎమోషనల్లో వాళ్ళు డబ్బులు పే చేశారు, కానీ వాళ్ళకి నేను 3 లక్షలు ఉన్నాను నేను క్యాబినెట్లో ఆలోచించి. ఈ హౌస్ ఉంది, ఇక్కడ మా క్యాబినెట్ మెంబర్స్ కూడా ఉన్నారు. కాదు, అందరితో సమానంగా 5 లక్షల రూపాయలు వారికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తాం. వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తాం. అదే మరిగా దశ ఇది ఒకటి ఇవ్వడమే కాకుండా ఈరోజు ఏదైతే ఉందో దీనికి పూర్తిగా ఎప్పటికప్పుడు కోర్టు కూడా సహకరిస్తాం. కోర్టు కూడా అపీల్ చేస్తాం. అపీల్ చేసి ప్రతి ఒక్క పైసా కూడా రికవర్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఫ్రాడ్ అనేది జరగడానికి వీలు లేదు. ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కానీ లేకుంటే అమాయకులను కానీ మోసాలు చేసి ఇష్టానుసారంగా లూటీ చేయడానికి వీల్లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దిశ ఈ సూట్ కేస్ కంపెనీస్ అన్నింటిపైన కఠిన చర్యలు తీసుకున్నారు. బోగస్ కంపెనీస్ అన్నిటిపైన కఠిన చర్యలు తీసుకున్నారు. ఏంటి దిశ ఇవన్నీ? బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఓన్లీ ఇలాంటి అకౌంట్ రాసుకోవడానికి 100,000 కోట్ల రూపాయల అకౌంట్ రాసుకొని మన రాష్ట్రంలో కూడా జరిగే దిశ ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మాట్లాడాలంటే రేపు మనం మాట్లాడచ్చు, ఇప్పుడు నేను మాట్లాడడం సబబు కాదు. కానీ ఈ షెల్ కంపెనీస్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కంపెనీస్ అని పెట్టుకొని కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు అధ్యక్ష. వీళ్ళు కూడా ఏం చేశారు అధ్యక్ష? ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారు. 80-90 కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలు ఈ డబ్బులన్నీ వేసి సైఫన్ చేశారు. ఇదెక్కడ దుర్మార్గం అధ్యక్ష? ఇది డబ్బులు పేదవాడిది, ఆ డబ్బులు తీసుకొని మీరు అడగడని ఇంత మునుపు ఇదే వారు చేస్తే ఒకసారి అధ్యక్ష మీకు ఐడియా ఉంటుంది. ఏదైతే మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కొన్ని వచ్చాయి అధ్యక్ష, 50% వడ్డీ రేటు, దానికి చట్టపరంగా వీళ్ళు కేంద్రంలో ఆమోదించారు. 50% ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే ఆడవాళ్ళని పెట్టి తీసుకుపోయి రాత్రి 12-1 గంట వరకు బలవంతంగా డబ్బులు వసూలు చేయడం కోసం బాధించి వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు నేను ఒక పిలిపించాను, ఎవ్వరూ ఒక పైసా కట్టద్దండి, ఎవరైనా వస్తే మాకు చెప్పండి, మేము వచ్చి మీకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు పిలిపిస్తే అధ్యక్ష అందరూ కూడా ధైర్యంగా రివోల్ట్ అయ్యారు. ఎక్కడ డబ్బులు కట్టకుండా అవాయిడ్ అయింది. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. ఈరోజు కూడా అందుకని అధ్యక్ష ఇంకా 11 మంది అరెస్ట్ కావాలి. ఒక్కొక్క వ్యక్తికి పట్టిస్తే 10 లక్షలు ఇస్తా అన్నాం, వస్తేనే లేదు, డెఫినెట్గా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో దోషుల్ని ఉపేక్షించే సమస్య లేదు. ఎవరు ఫ్రాడ్ చేస్తే ఆ ఫ్రాడ్ చేసిన వ్యక్తి శిక్షకు కూడా అర్హుడ దిశ, ఆ శిక్ష అనుభవించాల్సిందే. అందుకనే ఈరోజు ఇన్ని లక్షల మంది ఘోష, ఇన్ని లక్షల మంది బాధ ఆ వ్యక్తిని కూడా తెలియాలి అధ్యక్ష. ఆ పెయిన్ కానీ, ఆ బాధ కానీ, ఆ ఇది కానీ, సఫరింగ్ కానీ వాళ్ళకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళపైన శిక్షిస్తాం. వాళ్ళ ఆస్తుల్ని మొత్తం కోర్టు సహకారంతో, కోర్టు ఆదేశాలతో 100% కాన్ఫిస్కేట్ చేసి ప్రతి ఒక్క ఆస్తిని కూడా ఆక్షన్ వేసి
ప్రతి ఒక్క పైసా రాబట్టి ప్రతి ఒక్క పైసా కూడా ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిటర్స్ పూర్తిగా అండగా నిలబడే బాధ్యత, ఈ డబ్బులు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కోర్టు కూడా అప్పీల్ చేస్తాం. వచ్చిన డబ్బులు మొదటి ప్రాధాన్యత చిన్నవాళ్ళకి ఇస్తాం. రెండో ప్రాధాన్యతలో అవసరమైతే పర్సంటేజ్ కూడా చిన్నవాళ్ళు వెసులుబాటు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చే రికవరీలో, పెద్దవాళ్ళకి తక్కువ పర్సంటేజ్ ఇచ్చినా కొంత అడ్జస్ట్ అవుతుంది. దానికి కూడా నాంది పలుకుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి అవసరమైతే ఎంత డబ్బులైనా ఖర్చు పెడతామని ఒక స్పెషల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ స్పెషల్ సెల్ ఈ పని మీదనే ఉండి ఎప్పటికప్పుడు చట్టాన్ని కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ మార్పులు చేర్పులు తీసుకొచ్చిన చట్టాన్ని మీరు ఒకసారి చూస్తే చాలా వరకు అమెండ్మెంట్ తీసుకొచ్చాం, కఠినతరం చేశాం. అవి కూడా ఏ విధంగా చేయాలనో గట్టిగా పటిష్టంగా యాక్షన్ కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టమని కూడా ఎప్పుడో నేను చెప్పాను, ఇప్పుడు కాదు. అయితే ఇది ఆన్లైన్లో పెట్టాలంటే ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఆడిట్ జరగాలి. లేదంటే ఏవెంటే పెట్టడం కాకుండా ఫారెన్సిక్ ఆడిట్ పెట్టాలి. ఇప్పటికే 2-3 సార్లు అందరికీ అప్పీల్ చేశాం, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఎవరెవరు డిపాజిట్స్ ఉన్నారో మీ పేర్లన్నీ ఇవ్వండి, మీరు ఎన్యూమరేట్ చేసుకోండి, అవన్నీ కూడా మేము ఆన్లైన్లో పెడతాం, చెక్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఫారెన్సిక్ ఆడిట్ మెడ్రాస్లో చార్టర్డ్ అకౌంట్కి ఇచ్చాం, అది వస్తానే. అగ్రిగోల్డ్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు.